భారత్ స్టాక్ మార్కెట్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్స్ పెరిగిపోయింది. ప్రస్తుతం కొద్దిగా కరెక్షన్ కు గురైన 750 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. అమెరికా ఇరాన్ మధ్య డీల్ కుదిరిందనే సానుకూల సంకేతాలతో మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ నెలకొంది. బ్యాంకింగ్, మెటల్, కెపిటల్ గూడ్స్ సెక్టార్స్ భారీగా లాభపడ్డాయి. భారత స్టాక్ మార్కెట్ లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్స్ పెరిగిపోయింది. ప్రస్తుతం కొద్దిగా కరెక్షన్ కు గురైన 750 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు, జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడి స్టాక్ మార్కెట్ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఇప్పుడు మనం చూస్తున్నాము ట్రంప్ తీసుకున్న డిసిజన్, ఇరాన్ అండ్ అమెరికా మధ్యలో జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడు కొంచెం కూల్ డౌన్ అయినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. అయితే అక్కడ ఆ విషయం కూల్ డౌన్ అయిందో లేదో ఇక్కడ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కానివ్వచ్చు, లేకపోతే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కానివ్వచ్చు, కొంచెం పాజిటివ్గా కనిపించినట్లుగా కూడా కనిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా అంటే ట్రంప్ గారు మొన్న ఒక మాట చెప్పారు, ఇరాన్ మీద విపరీతంగా దాడులు చేస్తాము, నేలమట్టం చేస్తామని. రాత్రి మళ్ళీ 8:30 కల్లా ఆయన ప్లేట్ మార్చి ఇరాన్తో డీల్ కుదురుతుంది, పాజిటివ్గా ఉంది, ఏమీ భయం లేదు, ప్రాబ్లం లేదని చెప్పేపాటికి ఒకసారిగా క్రూడ్ ఆయిల్ ధర బాగా తగ్గింది. దాదాపు $85 వచ్చింది. దాంతో ఏమైందంటే ఇండియన్ స్టాక్స్ కానీ వరల్డ్ మొత్తం కూడా ఏషియా స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా బూమ్ అయ్యాయి. సో ఇండియా అలాగే నిఫ్టీ కూడా తీసుకుంటే వాళ్ళ హై వచ్చి 23,450 దాకా వచ్చింది. అలాగే ఇప్పుడు సెన్సెక్స్ కూడా 800 పాయింట్స్ ప్రెసెంట్ ఉంది, 74,630 దాకా పెరిగింది. ఇది యాక్చువల్గా ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, ఇరాన్ వార్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, క్రూడ్ ఆయిల్ ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే అది ఇండియాకి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవుతుంది, చాలా కంపెనీస్ అన్ని కూడా నష్టాలు చూస్తున్నాం. అలాగే ఒక పక్క డాలర్ కూడా బాగా వీక్ అయిపోతుంది. ఈ పరిణామాలన్నిటి మధ్య ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పీస్ డీల్ రావాలి అని ఇండియా కాకుండానే 100 కంట్రీస్, దాదాపు ఆయిల్ కన్జ్యూమింగ్ కంట్రీస్ అన్ని కూడా చూస్తున్నాయి. అయితే ఇవాటికి ట్రంప్ గారు చూస్తే దాదాపు 10 సార్లు చెప్పారు, మళ్ళీ మాట మారుస్తున్నారు ఆయన. మరి అది డీల్ అవుతుందా లేదా ఏంటనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే తెలియట్లేదు. బట్ పీస్ డీల్స్ ఉన్నాయన్న లాస్ట్ 2 days నుంచి కూడా అక్కడ ఫైటింగ్ జరుగుతున్నాయి. సో ఏదైనా ప్రెసెంట్ ఇది నమ్మాలా వద్దా అనేది అయితే అర్థం కావట్లేదు. కానీ మార్కెట్స్లో అయితే కొంచెం జోష్ అయితే కనపడింది. మీరు అన్నట్టు సెక్టర్స్ వైజ్గా చూసుకుంటే ఫైనాన్స్ స్టాక్స్ బాగా పెరిగాయి, దాదాపు 2%. అలాగే ఇన్ఫ్రా స్టాక్స్ 1.5%, మిడ్ క్యాప్ స్టాక్స్ 1% పెరిగింది. మెటల్స్, ఆటోమొబైల్, ఇలా అన్ని సెక్టర్స్ కూడా మంచి జోష్ కనపడింది. ఈ ఫైనాన్స్లో కూడా డీటెయిల్గా చూస్తే మనకి మేజర్గా వచ్చి ముత్తూట్ ఫైనాన్స్ బాగా పెరిగింది. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్, చోలా ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, జియో ఫైనాన్స్, ఇవన్నీ కూడా బాగా లాభపడ్డాయి. అలాగే సెన్సెక్స్లో ఇంకా చూసుకుంటే ఈ ఫార్మా సెక్టర్స్ కూడా బాగా లాభపడుతున్నాయి. దివీస్ ల్యాబ్ కానీ, టోరెంట్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, సో ఇవన్నీ కూడా బాగా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. అలాగే లూపిన్ కానీ, అపోలో హాస్పిటల్స్, గ్లెన్ మార్క్, ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత చూసుకుంటే మెయిన్ ఆటోమొబైల్ స్టాక్స్ కూడా కొంచెం బాగా లాభపడ్డాయి. ఐషర్ మోటార్ కానీ, మారుతి కానీ, M&M కానీ, తర్వాత అది హీరో మోటార్, టిఎంపీవి, టీవీఎస్ మోటార్, ఇవన్నీ కూడా మంచి ప్రాఫిట్స్లో ఉన్నాయి. అంటే ఇవాళ బాగా పెరిగిన కంపెనీస్లో చూసుకుంటే. అలాగే ఇప్పుడు ఐటీ సెక్టర్స్ కూడా బాగా ప్రాఫిట్లోనే ఉన్నాయి. ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, ఆ తర్వాత ఎల్టీఐ కానీ, పర్సిస్టెన్స్, ఓఎఫ్ఎస్ఎస్, కోఫోర్జీ, టాటా ఎలక్సీ, ఎంఫోసిస్ కంపెనీస్ బాగానే పెరుగుతున్నాయి. సో తర్వాత చెప్పండి. సో సార్, ఇప్పుడు ఆల్రెడీ ఈ వీక్ అయితే ఆల్మోస్ట్ డన్, కానీ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఎలా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, ఏ సెక్టార్స్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తుందని అడిగితే ఏం చెప్తారండి? ఇది ఎలా ఉందంటే మేడం, ఇది టెక్నికల్స్ ఫండమెంటల్స్ కన్నా ట్రంప్ యొక్క మాటల ప్రభావమే ఎక్కువగా మార్కెట్లో కనపడుతుంది. ఇప్పుడు ఈ 2 రోజుల్లో మళ్ళీ యుద్ధం అన్న రావచ్చు, లేదా డీల్ అన్న అవ్వచ్చు. సో ఏది ఎప్పుడు జరుగుతుంది అనే దాన్ని బట్టి ఇక్కడ మార్కెట్స్ అవుతున్నాయి. అయితే ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ ఒక ఫ్లాట్ రేంజ్లో ఉన్నాయి.
సో రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే రేంజ్ దాటుతుంది, 56,000 ఇది రేంజ్ దాటుతుంది. అలాగే నిఫ్టీ కూడా ఇప్పుడు 23,400 కనుక రేంజ్ దాటితే మళ్ళీ 24,600 24,500 ఆ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రెండ్ అయితే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే బాగా బాటమ్ అయిపోయింది మార్కెట్స్. అంతకుముందు 26,800 నుంచి ఇప్పుడు దాదాపు 23,400 ఆ రేంజ్కి వచ్చాయి. లాస్ట్ టైం కూడా ఇదే సపోర్ట్ లెవెల్ తీసుకొని 24,500 ఆ రేంజ్ వరకు కూడా వెళ్ళింది. సో కాబట్టి కొంత పాజిటివ్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో ఓవరాల్గా నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్స్ పాజిటివ్గానే ఉండే ఛాన్స్ ఉందండి. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఇండికేషన్ ఇస్తున్నాయి మనకి. ఓకే, సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ విషయంలో ఎలా చూడొచ్చు అంటారు? క్రూడ్ ఆయిల్ అయితే ప్రెసెంట్ $80 మేజర్ సపోర్ట్ అయితే అవుతుంది. సో ఇది $80 కన్నా తక్కువగా వెళ్ళిందంటే ఇంకా మేజర్గా మనకి రెసిస్టెన్స్ లెవెల్స్, అదే సపోర్ట్ లెవెల్స్ వస్తున్నట్టు. సో ఇదేంటంటే క్రూడ్ ఆయిల్ ఇండియా రేట్ చూస్తే 8,000, ఇప్పుడు ప్రెసెంట్ 8,200 ఉంది. 8,000 బిలో అయితే ఇంకా వీక్ అని చెప్పవచ్చు మనం. సో క్రూడ్ ఆయిల్ అయితే తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్స్ పీసీడీలో వర్కౌట్ అవుతుందో ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి చూసుకుంటే గోల్డ్ సిల్వర్ పెరుగుతున్నాయి, క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది. ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ 88 ఉంది, నార్మల్ WTI క్రూడ్ ఆయిల్ 85 ఉంది. సో మొన్నటి దాకా 92-90 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. ఇది $80 ఆ రేంజ్ వస్తే కొంచెం కంఫర్ట్ లెవెల్ అనుకోవచ్చు. అలాగే గోల్డ్ చూసుకుంటే ఇది నిన్న 4,100, ఇవాళ $80 పెరిగింది. సో బాగా పెరిగింది గోల్డ్ అయితే. ఇంకా ట్రెండ్ అయితే గోల్డ్ ట్రెండ్ అప్ ట్రెండ్కి వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి, ఎందుకంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తగ్గుతుందో డాలర్ వీక్ అవుతుంది కాబట్టి గోల్డ్ పెరుగుతాయి. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి నిన్నటి నుంచి కూడా బాగా తగ్గాయని చెప్పాం కాబట్టి ఆ గోల్డ్ కానీ అలాగే స్టాక్ మార్కెట్స్ కానీ ఇవన్నీ కొంచెం పెరుగుతుండే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓకే, సో సార్ ఇప్పుడు గోల్డ్ విషయం గురించి మాట్లాడితే ఇఫ్ వి డిస్కస్ అబౌట్ ఇట్, తగ్గే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా ఫర్దర్గా, లేకపోతే మళ్ళీ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుందా? గోల్డ్ అయితే ఇక్కడ మేజర్ గా సపోర్ట్ లో ఉందండి. గోల్డ్ ఇప్పుడు ప్రెసెంట్ 1,48,000 అలా ఉంది. అలాగే 22 గ్రామ్స్ వచ్చి 1,38,000 1,40,000 చేంజ్ ఉంది. సో గోల్డ్ అయితే ప్రెసెంట్ ఇది 1,40,000 1,30,000 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా గోల్డ్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ కనుక యుద్ధం కనుక తగ్గింది, క్రూడ్ నార్మల్ అయిందంటే మాత్రం గోల్డ్కి ఇమీడియట్ గా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గోల్డ్ దాదాపు 20% కరెక్షన్ అయింది పీక్ హై నుంచి. గోల్డ్ వచ్చి అంతకుముందు $5,000 నుంచి ఇప్పుడు $4,000 వచ్చింది కాబట్టి ఇక్కడ అందరూ కూడా బయింగ్ అట్రాక్షన్ బాగుంటుంది కాబట్టి గోల్డ్ మేజర్ సపోర్ట్ అయ్యి ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో సార్ ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్ ని చూసిన తర్వాత చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ మీద కాకుండా డాలర్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇస్ ఇట్ ఏ గుడ్ థింగ్ టు డూ ఆర్ నాట్ అనేది అడిగితే ఏం చెప్తారండి? ఇప్పుడు గోల్డ్ మీద ప్రెసెంట్ అయితే డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ కరెక్టేనండి, ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి బయింగ్ అంతా కూడా డాలర్స్ లో జరగాలి కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ కరెక్టే. గోల్డ్ డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ కరెక్టే. కాకపోతే ఓవరాల్ గా చూస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క పీస్ డీల్ కనుక వర్కౌట్ అయితే మాత్రం డాలర్ నుంచి గోల్డ్కి రావడం బెటర్ అనమాట. సో కాంబినేషన్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఏదైతే తగ్గిందో దానిలో ఇన్వెస్ట్ చేస్తే మనకు కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ కానీ బాగా తగ్గాయి కాబట్టి, అలాగే సిల్వర్ కంపెనీస్ కూడా తగ్గాయి కాబట్టి అవి కొంచెం బెటర్ చాయిస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లాంగ్ రన్ లో మళ్ళీ ఇది డాలర్ అయితే బాగా పెరిగిపోయింది. సో కాబట్టి గోల్డ్ సిల్వర్ తగ్గాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవడం కొంచెం బెటర్ అనిపిస్తుంది. డాలర్లో అయితే టెంపరీగానే బెనిఫిట్ ఉంది, లాంగ్ రన్ లో కన్నా కూడా టెంపరీగా బెనిఫిట్ కనపడుతుంది. సో కాబట్టి సెలెక్టివ్ గా చేసుకోవడం ఇంకా బెటర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంట్రాడే విషయానికి వస్తే ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్స్ పెరిగింది, దీన్ని ఎలా చూడొచ్చు? ఇది కంప్లీట్ గా న్యూస్ బేస్డ్ అండి. యాక్చువల్ గా ఇప్పుడు రేపు పొద్దున అగ్రిమెంట్ లేదు, పీస్ అగ్రిమెంట్ లేదు అన్నాడు అనుకోండి మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఇది కంప్లీట్ ఇండియన్ మార్కెట్స్ కాదు, వరల్డ్ మార్కెట్స్ అన్ని కూడా ట్రంప్ యొక్క నాలుగు మీద ఉన్నాయి. ఆయన చెప్తున్న డేటా మీద, ఆయన చెప్తున్న పాయింట్స్ మీద ఇక్కడ ఎన్ని మార్కెట్స్ ఉన్నాయి. సో జరుగుతుంది ఏంటంటే వన్ మ్యాన్ షో అయిపోతుంది లాస్ట్ 3 months నుంచి కూడా. ఈయన బాంబ్స్ వేయటం అంటే ఇప్పుడు ఇరాన్ మీద మేము సీజ్ చేసేసాం, డిస్ట్రాక్ట్ చేసాం అన్నారు,
ఒక పక్క ఆయన మాట్లాడే మాటలను బట్టి ఇక్కడ రియాక్షన్ వస్తూ ఉంటుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో టెక్నికల్స్ ఫండమెంటల్స్ కన్నా కూడా ఈయన యొక్క ఇన్వాల్వ్మెంట్ మీద ఎక్కువ ఉంది. అక్కడ ఇజ్రాయెల్ చూసుకుంటే లెబనాన్లో ఆ వెస్ట్ ఏషియా మొత్తం క్రైసిస్ మార్కెట్ని డ్రైవ్ చేస్తుంది. ఇరాన్తో ఇప్పుడు పీస్ అగ్రిమెంట్ వచ్చింది కాబట్టి అన్నాడు కాబట్టి వాళ్ళ 700 పెరిగింది. నిన్న చూసుకుంటే 700 పాయింట్స్ డౌన్లో ఉంది. నిన్న మార్కెట్ డౌన్లో ఉంది. ఎందుకంటే బాంబ్స్ వేస్తాము మేము, ఇరాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాం అంటున్నారు. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడున్న ఫేజ్ మొత్తం కూడా ఈ యొక్క సిచ్యుయేషన్ వెస్ట్ ఏషియా మీదే ఉంది. అది హార్మజ్ జల్సన్ రిలీజ్ చేయటం, ఆ తర్వాత ఇరాన్తో పీస్ అగ్రిమెంట్ ఏదైనా వర్కౌట్ అయ్యేంత వరకు కూడా ఈ న్యూస్ బేస్డ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అయితే ఏంటంటే మనకి స్టాక్స్ ఏంటంటే కొన్ని సెలెక్టివ్ కంపెనీస్ అయితే గ్రో అవుతున్నాయి. సో ఈ సెన్సెక్స్ మాత్రం నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇదంతా కూడా కేవలం న్యూస్ బేస్డ్ మీదే ప్రెసెంట్ డ్రైవ్ అవుతుంది. ఈవెన్ ఆయిల్ కానీ గోల్డ్ కానీ ఇవంతా న్యూస్ బేస్ మీదే ఉంది. నిన్న ఒక్కరోజు చూడండి గోల్డ్ నిన్న 500 1500 తగ్గింది. అలాగే సిల్వర్ లాస్ట్ 2 డేస్లో 10,000 తగ్గింది. నిన్న ఒకరోజు గోల్డ్ వచ్చి లాస్ట్ 1 వీక్లో గోల్డ్ 10,000 రూపీస్ తగ్గింది. ఇవాళ మళ్ళీ నిన్న ఒక సాయంత్రం నుంచి చూసుకుంటే 5,000 పెరిగింది. ఇదంతా ఏంటంటే న్యూస్ బేస్డే ఉంది మార్కెట్ మొత్తం కూడా. సో సెన్సిటివ్గా ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఇవాళ బాగుందన్నంత మాత్రాన రేపు ఇంకా బాగుంటుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అది కంప్లీట్గా మ్యాటర్ సాల్వ్ అయ్యేదాకా అన్సర్టనిటీ మార్కెట్లో ప్రివేల్ అవుతుంది. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండాలి అందరూ కూడా. ఓకే, కాషియస్గా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్యానిక్ బాయింగ్ కానివ్వచ్చు, ప్యానిక్ సెల్ కానివ్వచ్చు, ఎంతవరకు అవాయిడ్ చేస్తే బెస్ట్ అని మీరు అనుకుంటారు? లేదా అది అడాప్ట్ చేసుకోవాలా, అవాయిడ్ చేయాలా? ఇక్కడ ఏంటంటే డెలివరీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే బెటర్. ఒకవేళ సెలెక్టివ్గా గుడ్ కంపెనీస్, క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. డిఫెన్సివ్ మోడ్ ఇక్కడ స్ట్రాటజీ వాడాలి. అంటే డబ్బులు రాకపోయినా పర్వాలేదు, డబ్బులు పోకూడదు అనేటట్టు ఉండాలి. అందుకే మీరు ఏం చేయాలంటే లార్జ్ క్యాప్ కంపెనీస్లో, టాప్ 200 కంపెనీస్లోనే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ని లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలి. సో ఇలా ఏదో ఇంట్రాడేలో ఇవాళ సంపాదించేద్దాము అన్నట్టు కాకుండా ఒక లాంగ్ టర్మ్ వ్యూ ప్రకారం చూసుకోవాలి. అసెట్ అలొకేషన్ కరెక్ట్గా చేసుకోవాలి. సెక్టర్ వైజ్ అలొకేషన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఇలాంటి టైంలో ఏంటంటే రాంగ్ కంపెనీస్ నుంచి రైట్ కంపెనీస్కి మూవ్మెంట్కి మంచి టైం ఇది. సో బేర్ మార్కెట్ అనేది మనకి అంటే మంచి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. భారత్ స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పెరిగిపోయింది. ప్రస్తుతం కొద్దిగా కరెక్షన్ కు గురైన 750 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. అమెరికా, ఇరాన్ మధ్య డీల్ కుదురుకునే సానుకూల సంకేతాలతో మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ నెలకొంది. బ్యాంకింగ్, మెటల్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్స్ భారీగా లాభపడుతున్నాయి. భారత్ స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు లాభపడ్డాయి. ప్రస్తుతం కొద్దిగా కరెక్షన్ కు గురైన 750 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. అమెరికా, ఇరాన్ మధ్య డీల్ కుదిరిందనే సానుకూల సంకేతాలతో మార్కెట్స్ పాజిటివ్ సెంటిమెంట్ నెలకొంది. బ్యాంకింగ్, మెటల్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్స్ భారీగా లాభపడుతున్నాయి.